ఆ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అని దాంట్లోనే ఉంది. డేటా ఇటు మన దగ్గర ఉంటుంది, వెరిఫికేషన్ ఎవరికి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కోసం కూడా. ఇప్పుడు ఏమైనా మెసేజ్ వస్తుంది, ఒక నెల రోజులు అయిపోయి మన డేటా అంతా మన ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు కార్డ్ వస్తుంది. ఎలా ఉందంటే ఇవన్నీ ఏం చేస్తారు, కుప్పేస్తున్నారు, మనం చెప్పలేరు అలా అయిపోవాలి. అది అయ్యాక ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నాకు తెలిసిన ఫోటో అంటే నాకు కట్టబడి నాకు తెలిసిన ఫోటో ఉన్నది, నేను జరుగుతుంది జరుగుతుంది. ఇప్పుడు నాకు తెలిసిన ఫోటో ఉందనుకోండి, అది తీసుకుని వెళ్ళిపోతున్నారు. నాకు తెలిసిన ఆయన లేదు, లెక్క రావాలో మనకి, అది మనకు రావాలి. అందుకని మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నేను ఒక 100 చేసి అనుకోండి, నా పేరుతో ఉంటుంది కదా, ఆ 100 అంతవరకే ఇచ్చి పంపించాలి. అందరికి అది అలా అయితే బాగుంటుంది. అదొకటి. అది చెప్తుంది ఏంటంటే, నేను రేపు వచ్చిన మామూలు చెప్పాలి. ఎవరైనా ఏంటంటే, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు అని చెప్పి అది తీసుకొని పోతే, అదేమో పోయి వాళ్ళకి ఎవరు, అది వాళ్ళకి ఎవరు తీసుకెళ్ళారు, అది వాళ్ళకి ఎవరు, ప్లస్ ఇక్కడ ఉండదు. అదేమైందంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ పోతుంది. మేము కట్టాం కదా, ఎందుకు రాలేదు అది. ఈసారి అందుకనే ముందుగానే మెసేజ్ వెళ్తుంది, రెండోది డిజిటల్ కాపీ అవుతుంది, ఫైనల్గా 1 month తర్వాత ఈ కార్డ్స్ వ్యవహారం వస్తుంది. ఇది కూడా ఏంటంటే మెసేజ్ ఒక్కోసారి రాదు, మెసేజ్ మనం కట్టినా కూడా ఒకసారి మెసేజ్ రాదు. అయితే మనకి పోయినసారి రాలా. మనకి 3 రోజుల్లో మనకు వచ్చిన ఉపయోగ కంప్లైంట్ ఏంటంటే, పాత ఐఫోన్లు ఉన్నాయి కొంతమంది దగ్గర, iPhone 14, iPhone 13 ఉన్నాయి. దానికి మెసేజింగ్ సర్వీస్లో ప్రాబ్లం. మీ ఫోన్ ఆండ్రాయిడ్ అయినా, శాంసంగ్ లాంటివి ఇట్లాంటివి అయినా, మీ ఫోన్ లేటెస్ట్ అంటే 15, 16, 17 ఐఫోన్ అయినా మీకు ఏమి ఇబ్బంది లేదు, వస్తుంది. ఇప్పుడు మీకు లింక్ వచ్చిందంటే మీకు మెసేజ్ కూడా వస్తుంది. ఎవరెవరికైతే ఇవాళ మెసేజ్ వచ్చిందో వాళ్ళందరికీ మిగతాది కూడా వస్తుంది. అది ఇవాళ రాని వాళ్ళకి ఇది ఒక్కటి చెక్ చేసుకోండి, వాళ్ళ ఫోన్ ఏంటో చూడండి. 14 లోపు iPhone 14 లోపు వాళ్ళకి ప్రాబ్లం ఉంది, దాన్ని సరి చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. నార్మల్ మెసేజ్ అయితే వచ్చేస్తుంది. వాట్సాప్ పెట్టారు మెసేజ్ మనకు వచ్చింది. అన్నగారికి కూడా ఫోటో ఎట్టేది అని కాదు, సాలిడారిటీ. పార్టీ ఆఫీస్ కుమార్ మారుడేనండి.